అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వయసు 10 సంవత్సరాలు. కానీ గడిచిన 5 ఏళ్ల పాపాల ఫలితంగా ఇంకో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు పొత్తిళ్ళలో ఉన్న పసికొనలా మారిపోయింది. మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. మళ్ళీ మొదటి నుంచి నడక నేర్పించాలి, మాట నేర్పించాలి, పరుగులు పెట్టేలా చేయాలి. ఆషామాషి విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మనకు ఎంత అప్పులు ఉన్నాయో ఒక క్లారిటీ లేదు తెలుసా? దొరికిన ప్రతి చోట అడ్డగోలుగా అడ్డంగా అక్రమంగా అప్పు చేసి ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఇలా తగలెట్టారు. ఆదాయం కావాలంటే రేట్లు పెంచారు, ధరలు పెంచారు, పన్నులు వేశారు, అహంకారపూరిత పరిపాలన చేశారు. ఈ అహంకారపూరితాన్ని ప్రశ్నిద్దామంటే ప్రశ్నించిన వాళ్ళని అనగదొక్కారు. కొంతమంది భజన చేసే వాళ్ళని, మేధావుల్ని భజన పొరులుగా తయారు చేసుకున్నారు. మనకున్నాడు ఒక మేధావి జర్నలిస్టు. ఈ 3 రోజుల నుంచి తెగ వీడియోస్ చేస్తున్నాడు. ఈరోజు కూడా ఒక వీడియో చేశాడు. అహంకారం వల్లే ఓడిపోయారు జగన్ గారని. ఒక 2 ఏళ్ల కిందట చెప్పొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అహంకారంతో ఉన్నారు, ఓడిపోతారని చెప్పొచ్చుగా. నేను చెప్పా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉంది, అహంకారం ఉంది, ఇలా ఉంది, అలా ఉందని గడిచిన 3 ఏళ్ళుగా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. అలా నేను చేస్తుంటే నన్ను టీడీపీ ఓడనో, వైసీపీ వ్యతిరేకనో, లేదంటే కమ్మోడనో అనుకున్నారు తప్ప, అరే ఈయన చెప్పింది నిజమే, మనం అలర్ట్ అవ్వాలి, మనం మారాలి అనుకోవచ్చుగా. అదేది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని ఏదో అంటారు కదా, అలా ఎందుకు చేయడం? సో ముందే అలర్ట్ అవ్వచ్చు కదా. ముందే అలర్ట్ చేసే నాలంటోడేమో తిట్టారు. ఇప్పుడు ఈ కుహానా మేధావి ఒకడు ఉన్నాడు, మేధావి జర్నలిస్టు, వీడియోలు చేస్తున్నాడు. 3 రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోద్దని అనిపించిందో ఇంక వీడియోలు మొదలుపెట్టాడు. వైసీపీ అలా చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, అలా చేశారని. అసలు ఆ పార్టీ అలా తగలడ్డానికి కారణమే ఇటువంటి వాళ్ళు, ఇటువంటి మేధావి జర్నలిస్టులను పెట్టుకోవడం. ఈయనతో పాటు ఒక 10 మంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి మేధావులు. వీళ్ళందరినీ ముందు రాష్ట్రం నుంచి తరిమేయాలి. వీర మేధావులు ముష్టిత్వం అని అందుకే అన్న, ఆ పార్టీ ఇచ్చే చిల్లర కక్కుర్తిపడి ఏమంటే నిజాయితీగా నీతిగా ఉంటే మనకు బయట గుర్తింపు వస్తుంది కదా, యూట్యూబ్ నుంచే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మనం నిజం చెప్తే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది చూసే కొద్దీ మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మనం అబద్ధం చెప్తే ఎక్కువ మంది చూడరు, ఆ పార్టీ ఇచ్చే డబ్బులు ఉంటాయి తప్ప. అది తాత్కాలికం. అబద్ధంతో మనకు వచ్చే ఆదాయం తాత్కాలికం, నిజంతో మనకి వచ్చేది నిలకడగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న కొంతమంది మేధావులు, ఒకడు వస్తాడు గడ్డం పెట్టుకున్నాడు, పేరు కూడా నేను చెప్పను, కానీ యూట్యూబ్ ఛానల్కి తెగ ఇంటర్వ్యూలు ఇచ్చి నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడాడు. ఆ వయసుకి విలువిచ్చి ఆగుతున్నాం, కానీ చాలా చండాలంగా మాట్లాడేవాడు ఆయన. సో అంటే సోషల్ మీడియా పెరిగిపోయేసరికి, ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు పెరిగిపోయేసరికి మేధావితనం అంతా కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. వీర వాగుడు వాగారండి. వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే వైసీపీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఇలా ఉంది, అలా ఉంది, ఓడిపోతారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తే బాగుండేది కదా. నేను చెప్పా, నేను గత ఏడాది కాలం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుల్ని కలుస్తూనే ఉన్నా. సార్ పరిస్థితి బాగోలేదు, 120 సీట్లు మైనస్లో ఉన్నాయి, ఓడిపోతారు, చెప్పండి మీ సీఎం గారికి. ఇలాగే చెప్పా. నెంబర్ 2 పొజిషన్లో ఉన్న 3 కలిసా. పరిస్థితులు బాగోలేవు, ఓడిపోతారు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇలా ఉంది, గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ రావడం అసాధ్యం అని చెప్తే వాళ్ళు వినలా. లేదు, అసలు సంక్షేమ పథకాలు బీభత్సంగా ఇస్తున్నాము, కనీసం 110తో గెలుస్తాము. ఈవెన్ పోలింగ్కి 2 రోజుల ముందు కూడా నేను ఉత్తరాంధ్రలో అదే చేశాను. పోలింగ్కి 2 రోజుల ముందు నేను ఉత్తరాంధ్ర వెళ్ళా. అదే 7, 8, 9 తేదీల్లో పోలింగ్కి వారం రోజుల ముందు వెళ్ళి 9వ తేదీన ఒక పెద్ద ఆయన్ని కలిసా. అక్కడ కూడా చెప్పా, కష్టంగా ఉంది, ఓడిపోతారు, జాగ్రత్త అని. ఆయన లేదు 120 వస్తాయి, మాకు ఉత్తరాంధ్రలోనే 20 వస్తాయి, 22 వస్తాయి అని చెప్పి కాకి లెక్కలు చెప్పారు. ఏమైంది? అందుకే అప్రమత్తం చేసే వాళ్ళని పట్టించుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు పతనం అవ్వడానికి కారణం ఈ వీర మేధావుల ముష్టిత్వం. వీళ్ళని రాష్ట్రం నుంచి తరిమేయాలి, లేదా ఇటువంటి వాళ్ళు మాట్లాడకుండా కట్టడి చేయాలి. ఏదో ఒకటి చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే మేధావితనం అనేది, మాటకారితనం అనేది కూడా మంచి కోసం వాడుకోవాలి. మేధావితనం, మాటకారితనం ఇదంతా కూడా మంచి కోసం వాడుకోవాలి. అది రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అబద్ధాలు చెప్పి ఎంతకాలం మోసం చేయగలరు? ఎంతకాలం మనం ఛానల్ నడపగలం? మనం చెప్పేది అబద్ధం అని ఏదో ఒకరోజు ఆ చూసే వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళే వెళ్ళిపోతారు, తిట్టుకొని వెళ్ళిపోతారు.
సో మన రాష్ట్రంలో మేధావితనానికి కొదవలేదు, మేధావులకు కొదవలేదు, మాటకారితనం ఉన్న వాళ్ళకు కొదవలేదు. సో ఇదంతా కూడా మంచి కోసం వాడుకుంటే, రాష్ట్రం కోసం వాడుకుంటే మనం ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. సో ఇప్పుడు 5 ఏళ్ళు సరిపోదు. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపడతారు. అప్పులు తీర్చాలా, కొత్తగా అప్పులు చేయాలా? బోల్డ్ హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చిన మాటలు అనుకున్నారా? మామూలు హామీలు అవి ఏమన్నా? బోల్డ్ డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంపద ఎలా సృష్టిస్తారు? చాలా కష్టం అన్నమాట. ఆదాయం సృష్టించడం, సంపద సృష్టించడం, అప్పులు తగ్గించడం, వడ్డీలు కట్టడం, మెయింటెనెన్స్ చేయడం, ఫైనాన్షియల్గా ఇంబ్యాలెన్స్ చేసి వెళ్ళిపోయారు. సరే, అది వేరే సబ్జెక్ట్, వేరేగా చెప్తానులే. సో ఇది ముందైతే ఈ మేధావులకు ముక్కుతాడు వేయాలి. ఈ ముష్టి మేధావులకు ముక్కుతాడు వేస్తేనే మన రాష్ట్రానికి ఎంతో కొంత మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ.